తెలంగాణ ఆవిర్భవించిన తొలి రోజుల్లోనే కేసీఆర్ కృష్ణ జలాల్లో వాటా కోసం పోరాడారు. సెక్షన్ 3 ప్రకారం పంపిణీ చేయాలని కేంద్ర మంత్రులకు ప్రధానికి లేఖ రాశారు. పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు వేయించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. అనేకసార్లు కేంద్రంపై ఒత్తిడి తేవడంతోనే వాటా తేల్చాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఆదేశించిందని గుర్తు చేశారు. కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ ఘనతకు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కృష్ణా నీళ్లను కేసీఆర్ ఏపీకి తరలించారని అవగాహన రాహిత్యంతో ఆరోపణలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, గట్టు రామచంద్రరావు, గెల్లు శ్రీనివాస్, చిలకమరి నరసింహ, ఇంతియాజ్ అహ్మద్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వాటా తేల్చాలని అనేక సందర్భాల్లో ఒత్తిడి తెచ్చి ఫలితంగా 2023 అక్టోబర్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణకు మార్గం సుగమమైందని స్పష్టం చేశారు. వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 అంటే ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే లేఖ రాసి ఈ కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఏర్పడ్డదో నీళ్లు పంపకాలు మళ్ళీ పునర్పంపకం జరగాలని చెప్పి అంత క్రితం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడ్డది ఎప్పుడో 20 ఏళ్ల కింద ఏర్పడ్డది, 25 ఏళ్ల కింద ఏర్పడ్డది. ఆ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, సమైక్య ఆంధ్రప్రదేశ్కు పంపకాలు చేసింది. నీళ్ళ పంపకం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే. అవి మేము ఒప్పుకోము. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్రంకి మళ్ళీ నీళ్లు పంపకం జరగాలని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో పట్టే, నేను నెలలు కాదు రోజుల్లో పట్టే, ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడున్నటువంటి మంత్రి ఉమాభారతి గారి దృష్టికి తీసుకొచ్చిండ్రు. మేమందరం ఎంపీలం. ఆ రోజు మేము ప్రతిరోజు ఆ మినిస్ట్రీస్ చుట్టూ తిరిగినాం. ఉమాభారతి గారు ఓ దశలో సంతకం పెట్టిండ్రు. పునర్పంపకం జరుగుతుంది అని చెప్పి ఒక ఆర్డర్ కూడా నోట్ ఫైల్ అయింది. నోట్ ఫైల్ అయిన రోజు తెల్లారేసరికి పార్లమెంట్లో 11 గంటలకి మహారాష్ట్ర ఎంపీలు, కర్ణాటక ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిండ్రు. మళ్ళీ పునర్పంపకం ఎట్లా చేస్తారు? మహారాష్ట్ర, కర్ణాటకకి ఏ సంబంధం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నీళ్లను తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంపకాలు చేసుకోవాలి తప్ప కానీ మాకు కేటాయించిన నీళ్లు మళ్ళీ ఎందుకు పంపకాలు జరుగుతాయని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంట్లో మహారాష్ట్ర ఎంపీలు, కర్ణాటక ఎంపీలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్పీ వాళ్ళు, జనతా దళోళ్ళు అందరూ